అధ్యక్ష, ఈ బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ బడ్జెట్ మీద ఆశలు పెట్టుకొని ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా పాటిస్తారని నమ్మకంతో రాష్ట్ర ప్రజలంతా చాలా ఆసక్తిగా చూశారు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు కూడా ఈ బడ్జెట్ ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీల్ని తప్పకుండా నెరవేరుస్తారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు పాటించినప్పటికీ కూడా ఈసారి కూటమి ప్రభుత్వంలో జనసేన ఉంది, బీజేపీ పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ చేత అమలుపరిచే బాధ్యత ఈ రెండు పార్టీలు తీసుకుంటాయని చెప్పి ప్రజలందరూ చాలా వెయిట్ చేశారు అధ్యక్ష. తీరా బడ్జెట్ వచ్చిన తర్వాత అధ్యక్ష, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల హామీలు, ఇది ప్రజాగలంతో హామీల లిస్ట్ అధ్యక్ష. ఈ ప్రజాగలంతో ప్రతి చోట తిరిగి మేము చేయబోతున్న పనులు గత ప్రభుత్వానికన్నా మిన్నగా మేము పనులు చేస్తాం, గత ప్రభుత్వానికి మిన్నగా వాళ్ళ నవరత్నాలంటే నవరత్నాలు కాదు, మేము సూపర్ 6 అని ముందుకు వెళ్తాం. సూపర్ 6 అనే కాదు, అనేక హామీలతోటి మేము చేసే బాధ్యత నాది, నమ్మండి అని చెప్పి ప్రజాకాలంలో నాయకులు, ఆ రోజు నాయకులైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అనేక సభల్లో ప్రజలకు చెప్పారు అధ్యక్ష. ప్రజలు నమ్మారు అధ్యక్ష. ఎవరన్నా సరే ప్రజలు ₹1 వచ్చే చోట అరే ₹2 వస్తుంది, ఎలాగో ఈయన రూపాయి ఇస్తానంటున్నాడు, ఈయన ఎక్కువ ఇవ్వలేనంటున్నాడు, ఈయన ఏదో ₹2 ఇస్తా అంటున్నారు, పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు కలిశారు, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే పార్టీ కాబట్టి ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారు, ఈ ₹2 వస్తుందని చెప్పి ప్రజలు నమ్మి ఈ బడ్జెట్ కోసం ఎదురు చూశారు అధ్యక్ష. తీరా చూసిన తర్వాత అధ్యక్ష, ఈ ప్రజాకాలంలో ఎన్నికల హామీలు అధ్యక్ష, ఏదైతే హామీలు ఇచ్చారు అధ్యక్ష, ఈ హామీల్ని ఈ బడ్జెట్ రూపంలో ఎంతవరకు చేర్చారనేది ఒకసారి చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా సూపర్ 6 అధ్యక్ష, ఏదైతే వీళ్ళు హామీలు చెప్పారో బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, ఈ పాంప్లెట్ తోటి ప్రతి ఇంటికి వెళ్ళి ఏది చేసినా చేయకపోయినా ఈ 6 కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి ద్రోహం చేశారు అధ్యక్ష. ద్రోహం అన్నమాట అనొచ్చో కాదో తెలియదు కానీ ప్రజల్ని నమ్మించేటట్టు చేశారు అధ్యక్ష. ఇప్పుడు ఏమైంది అధ్యక్ష? 8 నెలలు అయిపోయింది అధ్యక్ష, 6 నెలలు అయిపోయింది అధ్యక్ష, 2 ఓట్ ఆన్ అకౌంట్లు చేశారు అధ్యక్ష. చేసిన తర్వాత అధ్యక్ష అధ్యక్ష, ఏదైతే సూపర్ 6లో భాగంగా అధ్యక్ష, ఏదైతే బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష, ఆడబిడ్డ నిధి అధ్యక్ష, ఆడబిడ్డ నిధిలో ఏం చెప్పారు అధ్యక్ష? ప్రతి 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు కూడా నెలకు 15 సంవత్సరానికి నెలకు 1500 నుంచి ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. కానీ బడ్జెట్లో దాన్ని ప్రస్తావనే లేదు అధ్యక్ష. అదేవిధంగా ఇందాక సభ్యులు చెప్తున్నారు అధ్యక్ష, మేము సూపర్ 6లో భాగంగా దీపం పథకం చేశాం, దీపం పథకం ప్రవేశపెట్టామని చెప్తున్నారు అధ్యక్ష. దీపం ఈ పథకం ఏమని చెప్పారు అధ్యక్ష? 3 సిలిండర్లు అని చెప్పారు అధ్యక్ష. కానీ బడ్జెట్ చూస్తే ఏదైతే 4634 కోట్లకు దీపం స్కీమ్కి అవుతుంది అధ్యక్ష, దానికి అలాట్ చేసిన బడ్జెట్ అధ్యక్ష సుమారు 885 కోట్ల రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా తల్లికి వందనం అధ్యక్ష, తల్లికి వందనం మీద చాలామంది ఆశ పెట్టుకున్నారు అధ్యక్ష ఈ బడ్జెట్లో. అదేవిధంగా అధ్యక్ష తల్లికి వందనం అధ్యక్ష, తల్లికి వందనంలో సూపర్ 6లో 3వ పథకం అధ్యక్ష. ఈ పథకంలో ఏం చెప్పారు అధ్యక్ష? ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి కింద పథకం ఉండేది అధ్యక్ష. మేము చాలా క్లియర్గా చెప్పాము అధ్యక్ష, ఇంట్లో ఎంతమంది పిల్లలకి ఇస్తాము అని చెప్పేది అధ్యక్ష. ఇదే కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది అధ్యక్ష? తల్లికి వందనంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి ఇస్తామని చెప్పింది అధ్యక్ష.
15,000 నీకు 15,000 నీకు 15,000 18,000 అని చెప్పి మాయమాటలు చెప్పారు అధ్యక్ష. ఈరోజు ఎంతమందికి ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వస్తుందా రాదా అనేది బడ్జెట్లో ఏమాత్రం కూడా పేర్కొన్నది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అన్నదాత అధ్యక్ష ప్రతి రైతుకి కూడా ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పింది అధ్యక్ష. కానీ బడ్జెట్లో పెట్టింది ఎంత అధ్యక్ష? ఎంతమంది రైతుల్ని ఐడెంటిఫై చేశారు అధ్యక్ష? సుమారు 53 లక్షల మంది రైతులు ఉంటే అధ్యక్ష వీళ్ళు పెట్టింది 1000 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష స్థానిక బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం ఉన్నారు అధ్యక్ష. మరి ఉచిత ప్రయాణం మాట ఊసు బడ్జెట్లో లేనే లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష యువగలంలో నారా లోకేష్ గారి యువగలంలో 20 లక్షల మందికి ఉపాధి ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. లేకపోతే నిరుద్యోగులకి 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు అధ్యక్ష. మరి దాని గురించి ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన లేదు అధ్యక్ష. ఇది సూపర్ 6 సంబంధించిన అధ్యక్ష. ఇటువంటి హామీలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ హామీలు ఎటువంటి హామీలు ఎందుకు కనీసం బడ్జెట్లో కనీసం ఒక మాట కూడా లేదని హామీలు ఉన్నాయి అధ్యక్ష. నేను చెప్పేది అధ్యక్ష ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా సరే పార్టీ మేనిఫెస్టో ఉంటుంది. ఆ మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలుపరిచే బాధ్యత ఆ పార్టీలకు ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే మనం ఎప్పుడన్నా ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఆ మేనిఫెస్టో మీద వెళ్తాం అధ్యక్ష. మరి అటువంటి మేనిఫెస్టోని ప్రజలు నమ్మినప్పుడు ఆ ప్రజల ఆలోచనని ప్రజల నమ్మకాల్ని తుడిచిపెట్టకూడదు అనేది నా ఉద్దేశం అధ్యక్ష. మరి ఇవి సూపర్ 6 హామీలు అయితే అధ్యక్ష బడ్జెట్లో కనీసం ఎటువంటి బడ్జెట్ పెట్టని అనేక రంగాలు ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష చేనేత రంగం అధ్యక్ష. వ్యవసాయం తర్వాత అతిపెద్ద వృత్తి ఏదైనా ఉందో చేనేత రంగం అధ్యక్ష. మరి ఈ చేనేత రంగంలో చేనేత కార్మికుల కోసం బడ్జెట్లో ఒక్కటంటే ఒక్కడు కూడా పెట్టలేదు అధ్యక్ష. ఎన్నికల హామీలు ఏం చెప్పారు అధ్యక్ష? చేనేత కార్మికులకు వాళ్ళ ఇండస్ట్రీ కోసం 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తాను సబ్సిడీ ఇస్తాను చెప్పారు అధ్యక్ష. దాని గురించి ప్రస్తావన లేదు అధ్యక్ష. అదేవిధంగా ఈ బడ్జెట్లో అధ్యక్ష ఆదివాసులు కానీ దళితులకు కానీ అదేవిధంగా మైనార్టీ సంక్షేమం కానీ వాళ్ళ బడ్జెట్ అలాట్మెంట్ చూస్తుంటే కనుక అధ్యక్ష ఈ సబ్ప్లాన్లో భాగంగా దళిత్స్కి 6.28% ఇచ్చారు అధ్యక్ష. ట్రైబ్స్కి కేవలం 2.36% ఆఫ్ బడ్జెట్ అలొకేట్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మహిళా సంక్షేమానికి 4,255 కోట్లు కేటాయించారు అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లోని ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లోని అది గణాంకాలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ బడ్జెట్లో గత ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్స్ గురించి వేతన పెంపు లేదంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది అధ్యక్ష? మేము అధికారంలోకి రాగానే అంగన్వాడీ వర్కర్స్కి వేతన పెంపు మేము పెంచుతామని చెప్పింది అధ్యక్ష. దాన్ని ఊసేయలేదు అధ్యక్ష. ఇక ఉచిత బీమా గురించి రైతుల గురించి ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది అనేది దాన్ని ఊసే లేకుండా చేశారు అధ్యక్ష. ఇక మత్స్యకార వృత్తి కోసం ఏ విధంగా అయితే వేట నిషేధ వృత్తి ఉంటుందో ఆ వృత్తి గురించి ఎటువంటి ప్రస్తావన లేకుండా చేశారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చాలా సంతోషం డిఎస్సి గురించి మాట్లాడారు అధ్యక్ష. డిఎస్సి నోటిఫికేషన్ మాట్లాడారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా ఏజెన్సీ ఏరియాలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ పెడతానని చెప్పి గత కూటమి తెలియజేసింది అధ్యక్ష. దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు అధ్యక్ష ఈ బడ్జెట్లో. అదేవిధంగా అధ్యక్ష ఈ